చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ప్రకృతి సిద్ధంగా జరిగే ఒక బిడ్డని కనడానికి దీనికి అంటే ఆర్టిఫిషియల్గా ఇలాగా సిమ్యులేట్ చేయడానికి ఏమన్నా రిపర్కషన్స్ ఉంటాయా? ఐవీఎఫ్ చేయటం ద్వారా ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ కండిషన్స్లో వాట్ వుడ్ యూ అడ్వైస్ అపార్ట్ ఫ్రమ్ వెయిట్ మేనేజ్మెంట్? వాట్ వుడ్ యూ అడ్వైస్? మెంటల్ మేకప్ ఎలా ఉండాలి అసలు ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ అవుతూ? ఈ 35-40s ప్లాన్ చేసుకుంటున్నారు అనుకోండి. మామూలుగా టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఆడపిల్లల్లో దానికి కారణాలు ఏంటి? అంటే అది జెనెటిక్ మేకపేనా లేక పీసీఓడీలో మేల్ హార్మోన్ లెవెల్స్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం ఎగ్స్ని స్టోర్ చేసి కావాల్సినప్పుడు మళ్ళీ దాన్ని ఫర్టిలైజ్ చేయించి తల్లి అయ్యే ఒక కార్యక్రమాన్ని తలపెట్టుకోవచ్చు అని చెప్పారు. డెఫినెట్గా. బట్ అది ప్రకృతి సిద్ధంగా జరిగే ఒక బిడ్డని కనడానికి దీనికి అంటే ఆర్టిఫిషియల్గా ఇలాగా సిమ్యులేట్ చేయడానికి ఏమన్నా రిపర్కషన్స్ ఉంటాయా? ఇట్స్ అబ్సల్యూట్లీ ద సేమ్ అంటారా? అబ్సల్యూట్లీ ద సేమ్ అని చెప్పను, కానీ అంత ఇబ్బందులు అయితే ఉండవు. అంటే ఐవీఎఫ్ చేయటం ద్వారా బేబీకి వచ్చే రిస్క్ చాలా తక్కువనే చెప్పాలి. సో ఈ ఎగ్స్ ఫ్రీజ్ చేసి మళ్ళీ ఐవీఎఫ్ చేయడం ద్వారా బేబీకి ఏమైనా ఎనామలీస్ ఉంటాయి అంటే స్టడీస్ ప్రకారం పెద్దగా ఉండవు, మోరార్లెస్ నార్మల్ అని చెప్పాలి. సో మనం అసిస్ట్ చేస్తున్నాం వాళ్ళకి, అంటే వాళ్ళు కెరీర్ అనుకోండి, లేకపోతే ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ వస్తే యంగ్ ఏజ్లో క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు, కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ. వాటి వల్ల వాళ్ళ ఓవరీస్ కానీ ఎగ్స్ కానీ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో కూడా ముందు మీరు ఫర్టిలిటీ ప్రిజర్వేషన్కి పంపిస్తాం, అంటే ఎగ్స్ కానీ స్పర్మ్ కానీ ఈవెన్ మేల్ అయినా కూడా ఫ్రీజ్ చేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్స్కి వెళ్తారు. సో ట్రీట్మెంట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దే కెన్ కమ్ బ్యాక్ అండ్ ప్లాన్ ప్రెగ్నెన్సీ. సో అలాంటి కండిషన్స్లో కూడా యూజ్ అవుతుంది. సెకండ్ థింగ్ ఈజ్ కెరీర్ పరంగా కెరీర్ ప్లానింగ్. అంటే ఇప్పుడు మేము ఇప్పుడు ప్లాన్ చేసుకోవట్లేదు 25-30, సో మేము 30 తర్వాత ప్లాన్ చేసుకుంటాం, 35 తర్వాత ప్లాన్ చేసుకుంటాం అనుకుంటే కనుక డెఫినెట్గా దే కెన్ ఫ్రీజ్ దేర్ ఎగ్స్. మ్యారీడ్ అయితే దే కెన్ ఫ్రీజ్ దేర్ ఎంబ్రియోస్. సో అంటే వెన్ దే వాంట్ అండ్ హౌ దే వాంట్ ఎంబ్రియో కూడా ఫ్రీజ్ ఎగ్ స్పర్మ్ ఫర్టిలైజ్ అయిన తర్వాత ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి కదా, సో అవి ఫ్రీజ్ చేస్తాము. సో పార్ట్నర్ డిసైడ్ అయిపోతే సో ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇట్స్ ఎ వెరీ ఫ్యాసినేటింగ్ థింగ్, ఎందుకంటే మన దేశంలో ఎస్పెషలీ అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా పేరెంట్స్ అవ్వడం అనేది చాలా సెంటిమెంట్తో కూడిన విషయం. సో ఒకసారి రెండు ఫర్టిలైజ్ అయిన తర్వాత అక్కడ దేర్ ఇస్ ఎ లైఫ్ దేర్. దాన్ని ఫ్రీజ్ చేయడం అంటే ఎక్కడ సెంటిమెంట్స్ అడ్డు రావండి? హౌ డూ యూ కన్విన్స్ అంటే పీపుల్? హౌ యూ టేక్ ఇట్ అన్నది అంటే ఇప్పుడు ప్రయారిటీస్, కెరీర్ ఇస్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఉన్న ఆప్షన్స్లో ఇది సెలెక్ట్ చేసుకోవడమే. డెఫినెట్గా దిస్ ఇస్ ఎగ్నెస్ట్ నేచర్, బట్ మనం ప్లానింగ్కి మన ప్రయారిటీస్ కెరీర్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇది తప్పేమి కాదు. దిస్ ఇస్ అన్ ఆప్షన్ దే కెన్ ఎక్స్ప్లోర్. సో అయితే ఇప్పుడు ఇలా ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత ఫ్రీజ్ అయ్యి మళ్ళీ అది గర్భసంచిలోకి అంటే మళ్ళీ ప్రవేశపెట్టిన టైంలో గర్భసంచిలో వాతావరణం మళ్ళీ ప్రెప్ టైం ఏమైనా ఉంటుందా? మళ్ళీ న్యాచురల్గా ఎలా అయితే ఆ ఎండోమెట్రియం అంటాం కదా, సో అది ఎలా గ్రో అవుతుందో మనం ఈ ఆర్టిఫిషియల్ సైకిల్ అంటే మనం ఇప్పుడు హార్మోన్స్ ఇచ్చి ప్రిపేర్ చేసింది అలాగే ప్రిపేర్ చేసి ఆ డేస్లోనే ట్రాన్స్ఫర్ చేస్తాం. అది జస్ట్ లైక్ యూ వుడ్ ఓవ్యులేషన్ టైంలో ఎలా చేస్తామో అట్లానే అలా ప్రవేశపెడతారు. దానికి సక్సెస్ రేట్ యూజువల్లీ ఎలా ఉంటుంది డాక్టర్ శిరీష? అంటే డిపెండింగ్ ఆన్ ద నెంబర్ వి ట్రాన్స్ఫర్, అంటే ఎన్ని ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తాము, లేడీ ఫ్యాక్టర్స్ ఏంటి, ఏజ్ అక్కడ కూడా మళ్ళీ ఏజ్ మ్యాటర్స్, ఏజ్, వెయిట్, బిఎంఐ ఇవన్నీ రోల్ ప్లే చేస్తాయి. సో జనరలీ 2 ఎంబ్రియోస్ మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఆర్ సింగిల్ ఆల్సో వీ కెన్ ట్రాన్స్ఫర్ టు అవాయిడ్ ట్విన్స్. సో అట్లాంటప్పుడు అరౌండ్ 50-60% ఛాన్సెస్ ఉంటాయి ఒక సైకిల్లో, బట్ ఇట్స్ నాట్ 100%. సో వీ హ్యావ్ టు ట్రై 1 or 2 cycles. కానీ తప్పకుండా ఏదో ఒక టైంలో అది కుదురుకుంటుంది. 1 to 3 cyclesలో మోస్ట్ ఆఫ్ ద టైం, అంటే అన్లెస్ ఏమైనా యూట్రస్లో మేజర్ ఇష్యూస్ ఉంటే కనుక జనరలీ 1 to 3 cyclesలో కన్సీవ్ అవుతారు. బట్ ఫస్ట్ సైకిల్లోనే 100% అన్నది ఎప్పుడు చెప్పలేము, ఇంకా మనం అంత అడ్వాన్స్ అవ్వలేదు. ఇప్పుడు ఈ స్టేజ్ నుంచి ఒకసారి మళ్ళీ గర్భసంచిలోకి ప్రవేశపెట్టి ఆవ్యులేషన్ టైంలో ఎంబ్రియోని అంతా అయ్యాక తర్వాత ఉండే ట్రైమెస్టర్స్ అన్నీ కూడా నార్మల్ ప్రెగ్నెన్సీలో ఉండే నాజియా
లేకపోతే ఇంకా ఇతరత్ర సిమ్టమ్స్ అవే ఉంటాయా? సేమ్ ఇట్స్ లైక్ ఎ నార్మల్ ప్రెగ్నెన్సీ. మనం ఎంతవరకు అసిస్ట్ చేస్తున్నాం అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వరకు అసిస్ట్ చేస్తున్నాము అంతే. సో జనరలీ ఈ ఐవీఎఫ్ మెడికేషన్స్ అన్నీ జనరలీ 10 to 12 వీక్స్ వరకే మనం ఇస్తాము. వన్స్ ఆ పీరియడ్ అంటే ప్లసెంటా టేక్స్ ఓవర్ అంటే ఆ ఫంక్షన్ ప్లసెంటల్ ఫంక్షన్ వచ్చేసిన తర్వాత జస్ట్ 10 to 12 వీక్స్ తర్వాత ఇట్స్ లైక్ ఎ నార్మల్ ప్రెగ్నెన్సీ. సో అన్నీ నార్మల్గానే ఉంటాయి, మనం ఆ పీరియడ్ అసిస్ట్ చేస్తాం అంతే. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనిషి ద్వారా ఏదైనా సాధ్యం అనడానికి ఇప్పుడు ఉండే టెక్నాలజీ ఆఫ్ ఫర్టిలిటీ ఇది చాలా చాలా ఇట్స్ అంటే ఆల్మోస్ట్ వెరీ ఫ్యాసినేటింగ్. ఒక టైంలో ప్రకృతి సిద్ధంగా భగవంతుడి వరం అని అనుకుని కనేవాళ్ళు పిల్లల్ని. ఇప్పటికీ భగవంతుడి వరమే, అంటే సెంటిమెంటలీ చూస్తే ఇట్స్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అంటారు, బీయింగ్ ఏబుల్ టు బేర్ ఎ చైల్డ్. సో ఓవరాల్గా అంటే ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ కండిషన్స్లో వాట్ వుడ్ యూ అడ్వైస్ అపార్ట్ ఫ్రమ్ వెయిట్ మేనేజ్మెంట్, వాట్ వుడ్ యూ అడ్వైస్? మెంటల్ మేకప్ ఎలా ఉండాలి అసలు ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ అవుతూ? డెఫినెట్గా అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి అంటారా? అవునండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైట్ ప్లాన్, న్యూట్రిషన్ ప్లాన్. అంటే ప్రెగ్నెన్సీ చెప్పాను కదా, ప్లానింగ్కి ఐడియల్గా వెళ్ళాలి, హెల్త్ ఇష్యూస్ ఉండకూడదు. వెయిట్ ఎలాగో చాలాసార్లు డిస్కస్ చేసాం, ఐడియల్ వెయిట్ ఉండాలి, న్యూట్రిషనల్ ప్లాన్ ఉండాలి, ప్రీ ప్రెగ్నెన్సీ మెడికేషన్ ఆర్ ప్రీ ప్రెగ్నెన్సీ సప్లిమెంట్స్ తీసుకోవాలి. అండ్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అది డయాబెటీస్ అవ్వచ్చు, హైపర్ టెన్షన్ అవ్వచ్చు, మేబీ 35-40స్లో ప్లాన్ చేసుకుంటున్నారనుకోండి. సో ఈ ఇష్యూస్ అన్నీ ఉంటే అవి మేనేజ్ చేసుకోవాలి. మోర్ ఇంపార్టెంట్లీ స్ట్రెస్ అండ్ రెడీ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ చూసుకుని ప్లాన్ చేసుకోవటం బెటర్. టిపికలీ ఇదొక చాలా అఫ్కోర్స్ డెలికేట్ క్వశ్చన్. చాలామంది వాళ్ళ మామూలు పరిస్థితుల్లో ఉన్నప్పుడు బిడ్డని కన్సీవ్ చేయలేకపోవడం, బట్ అప్పుడప్పుడు ప్లేస్ మారితే అంటే వాళ్ళ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ కావచ్చు, సిటీ ఆఫ్ రెసిడెన్స్, ఇల్లు మారినా కూడా ఒక్కసారిగా సంథింగ్ చేంజెస్ న్యాచురల్గా కన్సీవ్ అవుతారు. ఐవీఎఫ్లో చాలాసార్లు ట్రై చేస్తాము, ఒక 1 or 2 cyclesలో రాలేదు, జస్ట్ కొంత గ్యాప్ ఇవ్వండి అంటాం, ఆ గ్యాప్లో కన్సీవ్ అవుతారు. దానికి కారణాలు ఏంటి? వాట్ అసలు అంటే ఇప్పుడు ఈ ప్రొసీజర్స్కి వెళ్ళినప్పుడు ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఈ వెయిట్ అవని, లైఫ్ స్టైల్ అవని, హార్మోన్స్ అవని, క్వాలిటీకి ఇచ్చే మెడిసిన్స్ అవని, ఇవన్నీ కరెక్ట్ అయిపోతాయి. సో అదొక రీజన్ అవ్వచ్చు. ఈవెన్ మేల్ ఫ్యాక్టర్ కూడా అడ్రస్ చేస్తాం కాబట్టి వాళ్ళకి కూడా కొన్ని సప్లిమెంట్స్ అవి యాంటీ ఆక్సిడెంట్స్ అవి ఇస్తాం. సో ఇవన్నీ కరెక్ట్ అయిపోతాయి. మోర్ ఓవర్ స్ట్రెస్ ఫ్రీగా ఉంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్స్ ఉంటాయి. అంటే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ప్లేస్ మారారనుకోండి, ఇక్కడున్న స్ట్రెస్ లెవెల్స్ తగ్గొచ్చు, లేకపోతే వాళ్ళు ఎక్సర్సైజ్లు కానీ అట్లాంటివి ఏమైనా స్టార్ట్ చేస్తే న్యాచురల్గా ఓవ్యులేట్ అవ్వచ్చు. సో అది మోర్ ఆఫ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనుకుంటున్నాను నేను. సో ఇంకో ప్లేస్ మారినప్పుడు ఫ్యాక్టర్స్ మేము డిఫరెంట్ ఉండొచ్చు అక్కడ. సో ఇంకొంచెం రిలాక్స్డ్గా ఉండొచ్చు. సో ఈ ట్రీట్మెంట్స్ అన్నీ అయిన తర్వాత కొన్నాళ్ళు బ్రేక్ ఇద్దాం అన్న పీరియడ్లో ఈవెన్ ఐవీఎఫ్ తర్వాత న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తాయి. ఈవెన్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్తో ప్లాన్ చేసిన తర్వాత ఈవెన్ సెకండ్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. రైట్. ఫస్ట్ ఆ సోషల్ ఇష్యూస్ ఉంటాయి కదా, ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎక్కడికి వెళ్ళినా అడుగుతూ ఉంటారు, ఎన్ని ఇయర్స్ అయిపోయింది ఇంకా మీకు పిల్లలు లేరు అంటారు. ఆ స్ట్రెస్ అన్నది మనం ఎంత కౌన్సిల్ చేసినా, ఎంత వద్దనుకున్నా ఆ లెవెల్స్ ఉంటాయి. వన్స్ ఒక చైల్డ్ వచ్చిన తర్వాత మళ్ళీ అంత స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉండవు. సో డెఫినెట్గా సెకండ్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వస్తుంది చాలామందికి, అన్లెస్ అంటే సివియర్ మేల్ ఫ్యాక్టర్ అలాంటివి లేనప్పుడు, చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ వెయిట్ మేనేజ్ చేస్తే కనుక న్యాచురల్గా వస్తుంది, చాలా సెటరేట్ అయిపోతుంది సిచ్యువేషన్. మామూలుగా టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి ఆడపిల్లల్లో, దానికి కారణాలు ఏంటి? అంటే అది జెనెటిక్ మేకప్ ఏనా లేక పీసీఓడీలో మేల్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ వెయిట్ అన్నది ఇంపార్టెంట్, బిఎంఐ అన్నది. అండ్ టెస్టోస్టెరాన్ మరి అది తగ్గించడానికి ఏమైనా మెడికేషన్స్ ఇస్తారండి? మెడికేషన్స్ ఇవ్వచ్చు, బట్ మోర్ ఆఫ్ న్యాచురల్ థింగ్సే ట్రై చేయాలి. డైట్ అండ్ ఎక్సర్సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ కైండ్ ఆఫ్ డైట్? లో కార్బ్ డైట్. లో కార్బ్ డైట్ చెప్పాలి. అండ్ డైలీ 30 to 60 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 5 times in a week. అండ్ స్ట్రెస్, సో ప్రాపర్ స్లీప్, ఇవన్నీ మేనేజ్ చేస్తే అసలు మెడికేషన్ అవసరం ఉండదు, మోస్ట్ ఆఫ్ ద టైం అవసరం ఉండదు. అండ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ ఉండడానికి వెయిట్ తో పాటు బాడీ హెయిర్ కూడా ఒక టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉంటేనే హెయిర్ ప్యాటర్న్ వస్తుంది. సో మీరు ఒక్కసారిగా 10 kgs తగ్గండి, ఆ హెయిర్ యాక్నే ఇవన్నీ తగ్గిపోతాయి. ఒకవేళ అలా లైఫ్ స్టైల్ కానీ డైట్ కానీ మేనేజ్ చేయలేము, మాకు ఇవంతా టైం లేదు, మేము చేయలేదు అన్నప్పుడు ఆబ్వియస్గా మెడికేషన్స్ వాడాల్సి వస్తుంది. బట్ న్యాచురల్ మెథడ్స్ అన్నది వెరీ ఇంపార్టెంట్. డాక్టర్ శిరీష, యువర్ మెసేజ్ ఫర్ అ హెల్దీ హ్యాపీ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ రైట్ టైంలో ప్లాన్ చేసుకోవాలి, ప్లాన్ చేసుకునేటప్పుడు ఐడియల్ కండిషన్స్లో ప్లాన్ చేసుకోవాలి, న్యూట్రిషనల్ ప్లాన్ ఉండాలి, వెయిట్ మేనేజ్ చేయాలి,
అండ్ యూ హ్యావ్ టు ఐ మీన్ మెంటల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ రెడీగా ఉండాలి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవటానికి. అది. సో అది ఉండేటప్పుడు డెఫినెట్గా నేను చెప్పాను కదా 25 ఈస్ అండ్ బిట్వీన్ 25 to 30 ఈస్ ద ఐడియల్ ఏజ్. ఈవెన్ 35 వరకు ఓకే, అలా అని 35, 40 అలా ప్లాన్ చేసుకునేటప్పుడు ఇష్యూస్ ఎక్కువ అవుతాయి, కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. అండ్ ఆ టైంలో కిడ్స్ అన్నది వాళ్ళ పెంచడం కూడా అంత ఎనర్జీ లెవెల్స్ అవి ఉండవు. తప్పకపోతే ఏం చేయలేం, కానీ ఆ ఫిట్నెస్ అన్నది మెయింటైన్ చేయాలి. ఓకే, మీరు 35, 40 ఇయర్స్లో ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఆ ఫిట్నెస్ కానీ ఆ వెయిట్ కానీ మేనేజ్ చేసుకుంటే ఇష్యూస్ తక్కువ ఉంటాయి, కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. సో డెఫినెట్గా హెల్దీ ప్రెగ్నెన్సీ అచీవ్ చేయొచ్చు. సో గైనకాలజిస్ట్ లైక్ యూ విల్, ఎక్స్పర్ట్ లైక్ యూ విల్ ఆల్సో అడ్వైస్ అసలు ఏ ఇష్యూస్ ఉన్నాయి, డైట్, లైఫ్ స్టైల్ మొదలుకొని కంప్లీట్గా కోర్స్ ప్రెగ్నెన్సీ వచ్చే వరకు మీరు సహకరిస్తారు, తోడ్పడతారు, అడ్వైస్ చేస్తారు. అంతే. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శిరీష. Thank you సాక్షి అండి. లైఫ్ వెల్కమ్స్ యూ అండ్ మళ్ళీ మీరు రావాలి మా స్టూడియోకి, మరిన్ని విషయాలు చెప్పాలని ఆశిస్తున్నాం. నమస్తే. తప్పకుండా. నమస్తే.